ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారియట్ ఛానల్ ద్వారా మన ప్రాగ్వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారియట్ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడవులుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలసాలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒకసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారియట్ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ, అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలను మనం వేయటం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర్దశ దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను అలా చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాసుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి, బుధ, శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువులను దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు, వీరందరూ కూడా కుంభరాశి కిందకు వస్తారు. వీరి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2 ఈ పరాభావ సంవత్సరంలో. ఫస్ట్లో ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా శని స్వల్పమైనటువంటి నెగిటివ్ రిజల్ట్ మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే శని ఇబ్బంది పెట్టడు కుంభరాశి వారికి. ఎందుకంటే వీళ్ళ యొక్క కుంభానికి అధిపతి శని కాబట్టి. ఈ మకర రాశి వారికి కుంభరాశి వారికి కూడా శని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది, ఏ రకమైంది అయినప్పటికీ కూడా. సరే, వీరి పొజిషన్ ఎలా ఉందనేది ఈ సంవత్సరం ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు నేను చెప్పినట్లే ఇది కుంభరాశి. ఈ కుంభరాశి అంటే ఇది రాశి అన్నమాట. ఇక్కడ లగ్నంలో రాహు లోహమూర్తిగా ఉన్నాడు. సో ఖచ్చితంగా రాహు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. సప్తమంలో కేతువు కూడా నెగిటివ్గా లోహమూర్తిగానే ఉన్నాడు. మరి వీళ్ళని ఎవరు రక్షించాలి అంటే, శని భగవానుడు రజితమూర్తిగా ఉండి 2లో ఉన్నాడు, ఆయన రక్షించాలి. నిజానికి శని 2లో ఉన్నట్లయితే మాట తేడా రావటం, బంధుమిత్రుల విరోధం రావటము, అదేవిధంగా అసంతోషము, పదవి నష్టము, అగౌరవం లాంటివి తిప్పటి ఉంటుంది. మీకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. 2వ స్థానం అంటే 2 కుటుంబ స్థానం, వాక్ స్థానం, ధనస్థానం. అక్కడ శని భగవానుడు ఉన్నాడు. కానీ లక్ ఏంటంటే ఆయన రజితమూర్తిగా ఉన్నాడు, గుడ్డుల మెల్ల. అంటే రజితమూర్తి స్వర్ణమూర్తి ఎట్లా ఉంటుందంటే, పర్టికులర్గా ఆ గ్రహం ఆ పొజిషన్కి వచ్చినటువంటి రోజున చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకొని దాని ప్రకారం ఇక్కడి నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కుంభరాశి నుంచి అక్కడికి లెక్కేసుకున్నప్పుడు దాని ప్రకారం పొజిషనింగ్ రజితమూర్త సువర్ణమూర్త అని చెప్తూ ఉంటాం అనమాట. సువర్ణమూర్తి అయినట్లయితే వెరీ గుడ్, రజితమూర్తి అయితే గుడ్, ఓకే, తామ్రమూర్తి అయితే యావరేజ్, లోహమూర్తి అయితే బిలో యావరేజ్ అని అర్థం. ఈ నాలుగు కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ రాహుకేతువులు లోహమూర్తులుగా ఉన్నారని అందుకని ఇందాక చెప్పుకున్నాము. ఇక్కడ శని ద్వితీయంలో నెగిటివ్ పొజిషన్లో ఉన్నప్పటికీ రజితమూర్తి కాబట్టి గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆదాయాలు కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా శని భగవానుడు బేసిక్గానే ఈ గ్రహాన్ని ఈ యొక్క రాశి వారికి ఎక్కువ నెగిటివ్ చేయడు కాబట్టి, అందుట్లో మోరోవరు వీరికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి దాదాపుగా. ఆయన మీకు ఇక్కడ గుడ్ రిజల్ట్ ఇస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత భవిష్యత్తులో బెస్ట్ రిజల్ట్ ఇస్తాడు ఖచ్చితంగా. సో ఇప్పుడు శని విడుపులో ఉన్నాడు కాబట్టి, అంటే చివరి 7.5 సంవత్సరం 7.5లో చివరి 2.5 సంవత్సరం ఉన్నాడు కాబట్టి శని మీకు ఇక్కడ పెట్టిన కష్టం తాలూకు రిజల్ట్ ఇక్కడ ఇచ్చి తీరాలి ద్వితీయ స్థానంలో. కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాహుకేతువులు ఇద్దరు మాత్రం నేను చెప్పినట్టుగా వైఫ్కి స్పోర్ట్స్కి ప్రాబ్లమ్స్కి, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వెళ్ళటానికి, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్ తోటి వచ్చేటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో సమస్యలు వస్తాయి. ఎదురు లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్ పార్ట్నర్ బోత్ ఇండికేటెడ్ బై ఇన్ 7th ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి 7th ప్లేస్లో కేతు ఉన్నాడు కాబట్టి మీకు బిజినెస్ పార్ట్నర్ తోటి, వైఫ్ తోటి కూడా చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం, సమస్యలు వచ్చేటువంటి అవకాశం, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం, నష్టపోయేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా
ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లం కూడా ఇండికేట్ చేస్తున్నాడు ఈ రాహుకేతువులు. రాహు కూడా లగ్నంలో ఉండటం వల్ల హెల్త్ ప్రాబ్లము, వేళ తప్పినటువంటి భోజనాలు, చిన్న చిన్న దెబ్బలు, కొన్ని పిచ్చి పనులు మీరు చేయటము, అగౌరవము, ఇవన్నీ కూడా రాహుకేతువులు ఇండికేట్ చేస్తారు. సో రాహుకేతువులు మనం ఈ సంవత్సరం ఏదైనా చేయాలి. తర్వాత పంచమంలో ఉన్నటువంటి గురువు, ఈ పంచమంలో ఉన్నటువంటి గురువు లోహమూర్తి, కానీ పంచమంలో ఉన్నాడు. ఈయన ఇక్కడి నుంచి మీ లాభస్థానాన్ని చూస్తున్నాడు, 11వ ప్లేస్ని. 9వ దృష్టితోటి, అంటే సప్తమ దృష్టితోటి లాభాన్ని చూస్తూ, 9వ దృష్టితోటి మీ లగ్నాన్ని చూస్తున్నాడు గురువు గారు. ఇక్కడ మీకు కొంత ఉపశమనం, లగ్నానికి మేము ప్రొటెక్షన్. ఇంటి ఓనర్ ఇంటి ముందు కర్ర పట్టుకుని నిలబడితే ఎలా ఉంటుందో, గురువు గారు పంచమంలో ఉండి లగ్నాన్ని చూస్తే అలా ఉంటుంది. ఇంటి ఓనర్ గుమ్మంలో కూర్చొని కర్ర పట్టుకుంటే లోపలికి వస్తాడా? రానివ్వడు. అందుకే గురువు గారు చాలా మంచోడు, అందువల్ల ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని ఇక్కడ ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. అంతేకాకుండా ఆయన 5వ స్థానం అంటే 9వ స్థానాన్ని కూడా మీ గురువు గారు చూస్తున్నారు. అంటే మీ పితృస్థానాన్ని, మీ పెద్దల్ని, అలాగే మీ యొక్క ఆధ్యాత్మిక శక్తికి, అదేవిధంగా మీరు తీర్థయాత్రలు చేయడానికి, వీళ్ళందరికీ కూడా గురువు హెల్ప్ చేయబోతున్నాడు. ఈ గురువు గారి ద్వారా మీకు శుభము, కార్యసిద్ధి, ఐశ్వర్యము, ఆభరణాలు, సంతోషము, బంధు సౌఖ్యం, తీర్థయాత్రలు, శుభకార్యాలు, సర్వత్ర విజయము, పుత్రపౌత్రుల వృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, మత గురువులతో కలవటం, సజ్జన సాంగత్యం, అధికారులు మీ పట్ల అనుకూలంగా ఉండటము, ప్రభువులు మీ అలాగే ప్రభు అనుకూలత, అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానివ్వండి, ఆఫీస్ పరంగా కానివ్వండి, మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ గురువు గారు మీకు చాలా హెల్ప్ చేయబోతూ ఉన్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా జూన్ 1 వరకు. అయితే ఏమండి, జూన్ 1 తర్వాత పరిస్థితి ఏంటి అంటే, గురువు గారు ఇక్కడున్న గురువు 6వ స్థానంలోకి వస్తున్నాడు, 6th ప్లేస్లోకి వస్తున్నాడు. 6th ప్లేస్లోకి వచ్చినప్పుడు కూడా లెక్క ఏంటంటే ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు. సువర్ణమూర్తిగా మామూలుగా గురువు 6th ప్లేస్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్, 6th ప్లేస్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని, శత్రుస్థానాన్ని, అదేవిధంగా అప్పులు, ఇవన్నీ కూడా 6th ఇండికేట్ చేస్తారు. గురువు గారు ఇక్కడికి వస్తాడు. గురువు గారు ఇక్కడికి వస్తే ఏం చేస్తాడు? మరి అప్పులు చేస్తారు. మీరు దేనికి చేయొచ్చు? ఇంటి కోసం చేయొచ్చు, కుటుంబం కోసం చేయొచ్చు, కుటుంబంలో శుభకార్యాలు చేయడం కోసం గురువుగారి ద్వారా అప్పు చేయొచ్చు. అదే కార్యాలన్నీ కొన్ని డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అపరిశుభ్రత కారణంగా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చు, చోర అగ్ని బాధలు ఉన్నాయి. మీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి. వస్తువులు ఏమన్నా పోయినట్లయితే సుమంతో కార్తివీర్యార్జునాయ నమః అనే మంత్రం ఉంది, రాసి పెట్టుకోండి. ఎక్కడన్నా ఎప్పుడన్నా వస్తువు కనపడకపోతే వెతుక్కోండి. మీరు చెవులకి, ఈ యొక్క ఆడవాళ్ళు చెవులకి ఏదో పెట్టుకుంటూ ఆ శీల పోతుంది, అయితే ఎక్కడికి వెళ్ళి ఏదో తీస్తారు, అది కనపడదు, తర్వాత ఎక్కడో పెడతారు, వస్తువులు మిస్ అవుతుంటాయి. ఇలాంటివన్నీ కూడా దొరికేందుకు కూడా ఈ మంత్రం చాలా ఉపకరిస్తుంది. నేను చూశాను ప్రత్యక్షంగా, చాలామంది దీనివల్ల బెనిఫిట్ పొందడం. సరే, ఈ విధంగా గురువు గారు 6వ స్థానంలో ఉండటం వల్ల జూన్ 1 తర్వాత కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. 5th ఉన్న పొజిషన్ కంటే 6th ఉన్న పొజిషన్ లిటిల్ బ్యాడ్ కాబట్టి, కానీ ఈయన సువర్ణమూర్తి, గుర్తుపెట్టుకోండి, కంగారు పడాల్సిన పని లేదు. అయితే ఇది అప్పటిదాకా వెరీ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే, జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు. అక్టోబర్ 31 వచ్చేసరికి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీకు ఎట్లా ఉంటుందంటే, గురువు గారు ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకు పురోగమించి సింహంలోకి రచితమూర్తిగా 7th ప్లేస్లోకి వస్తారు. 7th ప్లేస్లో రాగానే ఈ కేతువు యొక్క ప్రభావం వల్ల మీ స్పౌస్కి ప్రాబ్లం వస్తుందని చెప్పాను, మీ పార్ట్నర్స్కి ప్రాబ్లం వస్తుందని చెప్పాను. దాన్ని గురువు గారు సెట్ చేసేస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఈ గృహ లాభాన్ని, వాహన లాభం, స్థిరాస్తుల లాభం, శుభకార్యాలు, కుటుంబంలో సౌఖ్యం, వ్యాపారంలో వృద్ధి, అదేవిధంగా పుత్ర ప్రాప్తి, వ్యవహార జయము, వృత్తుల అభివృద్ధిని ఈ గురువు గారు మళ్ళీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు ఆయన ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా గురువు గారు మళ్ళీ మంచి పొజిషన్లోకి వస్తాడు, కొద్ది టైం తప్ప. ఈలోగా డిసెంబర్ 6వ తారీఖు వచ్చేసరికల్లా రాహువు ఇక్కడికి, కేతు ఇక్కడికి మూవ్ అవ్వబోతున్నాడు. రాహువు ఎప్పుడైతే 12th వస్తాడో, ఇక్కడ 12th ఆయన రచితమూర్తిగా ఉంటాడు. మరోపక్క కేతువు మీకు 6th రచితమూర్తిగా ఉంటాడు. 6th హౌస్లో కేతు మంచివాడు. అప్పుడు రాహుకేతువులు ఎప్పటిదాకా నెగిటివ్గా ఉన్నవాళ్ళు కాస్త కేతు గారు డిసెంబర్ నుంచి మళ్ళీ మీకు శుభ్రంగా సంవత్సరాది, మళ్ళీ ఉగాది దాకా కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఇవ్వబోతున్నాడు. శుభము, లాభము, సంతోషం, సౌఖ్యం, శత్రుజయము, ఆరోగ్యము, రుణాలన్నీ తీరుస్తారు మీరు, కొన్ని రుణాలు, కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఈ విధంగా అటు 7th ఉన్నటువంటి గురువు గారు ఒక పక్కన వచ్చి ఉన్నాడు ఆల్రెడీ. అదే టైంలో కేతు ఇక్కడ షిఫ్ట్ అవటం ద్వారా ఒక్క రాహు తప్ప మిగిలిన వాళ్ళందరూ మీకు అనుకూలంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జనవరి 25వ తారీఖు నుంచి ఏప్రిల్ 6 వరకు గురువు గారు మళ్ళీ వెనక్కి తిరిగి 6th హౌస్లో తామ్రమూర్తిగా వస్తున్నాడు. ఈ టైంలో మీకు కొంత పనులు ఆలస్యం అవ్వటము, చిన్న చిన్న సిక్ ప్రాబ్లమ్స్, ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న దొంగతనాలు జరిగేటువంటి అవకాశం, మీ వస్తువులు పోయే అవకాశం ఉంది. ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీకు జనవరి 25 నుంచి అంటే దాదాపు ఫిబ్రవరి, మార్చి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా తీసుకుంటే
మొత్తం మీద గురువు గారు బాగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉండగా, అదే టైంలో శని గారు మీకు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వకుండా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు రజితమూర్తిగా ఉండి. రాహుకేతువులు మధ్య మార్గంగా నిన్న చెప్పాను కదా, కాసేపు మంచిగా చెడు. ఓవరాల్గా వివాహాలు, విదేశాలు, గృహము, అనుకూలమైన బదిలీలు, అనుకోని ఖర్చులు, చిన్న చిన్న అనారోగ్యాలు, శ్రమ, అంతలోనే మళ్ళీ ఉత్సాహం పుంజుకోవటం, ఇలా నడుస్తుంది ఈ సంవత్సరం మొత్తం మీద మీకు ఈ సంవత్సరం ఓవరాల్గా బెటర్గానే ఉండబోతోంది. మీరు దత్తాత్రేయుడిని, గురువు గారి యొక్క అనుకూలత కోసం దత్తాత్రేయుడిని, అదేవిధంగా శని 2లో రజితమూర్తిగా ఉన్నప్పటికీ శని యొక్క అనుకూలత కోసం వాకింగ్ చేయండి, శివుడికి పూజ చేసుకోండి, శివుడి దేవాలయాన్ని దర్శించుకుంటుండండి, లేకపోతే అభిషేకాన్ని చేయించుకోండి, లేకపోతే ప్రదక్షిణాలు చేయండి. అదేవిధంగా రాహుకేతువులు బాగాలేదని మనం అనుకున్నాం ఫస్ట్ నుంచి. ఈ రాహు కోసం దుర్గాదేవిని, కేతువు కోసం వినాయకుడిని మీరు ప్రార్థన చేయండి. యోగా, మెడిటేషన్ లాంటిది వాకింగ్ అలవాటు చేసుకోండి. కొంతవరకు మీ ఈ యొక్క గ్రహ సమస్యలు కొంత పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నేను చెప్పిన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, దత్తాత్రేయుడు కానివ్వండి, వినాయకుడు, దుర్గా, ఈవెన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, ఇలా వీళ్ళని కనుక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే క్రమంగా ఈ యొక్క గ్రహదోషాలు తొలగేందుకు అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. స్వస్తి.